వీడియో కూడా వినిపిస్తుంది. రైతు భరోసా ఇస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఆయన మాటలు మర్చిపోయినట్టు ఒకసారి మీడియా వినిపిస్తారు. అక్కడ మళ్ళా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మొత్తానికి ఇది మొన్న ఫిబ్రవరి 4వ తారీఖు మిర్యాలగూడలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడారు. సరే, ఇట్లా 100 సార్లు మాట్లాడండి. ఆయన గాది గుడ్డు చూపెట్టి ఇలా గాది గుడ్డు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారి నోటి ద్వారా వచ్చే మాట ఒక శాసనం. అది ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి అనుకుంటే, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిని తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిగా భావిస్తే, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ అంతకుముందు సేమ్ బీఆర్ఎస్ పార్టీ లేదు. ఏం దేనిలో తేడా లేదు. వాళ్ళు ఏం చేసిర్రో, వాళ్ళకి ఎవరైతే శిక్షణ ఇచ్చిర్రో వాళ్ళని పట్టుకొచ్చుకొని రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులందరూ శిక్షణ పొందినట్టున్నారు. వాళ్ళు ఏ విమర్శలు చేస్తారో గవే విమర్శలు. వాళ్ళు ఎప్పుడు అప్పుడు గూడు పుటాన్ని చేసిరో వీళ్ళు ఇప్పుడు గదే చేస్తున్నారు. ఇచ్చిన మాట ఒక్కటి అమలు పోయారు. ఆచరణ సాధ్యంగా హామీలు అన్ని ఇస్తారు, నమ్మించుకుంటారు, ఓట్లు వేస్తారు, లాపత్త లేకుండా పోతారు. ఇలా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మున్సిపల్ ఎన్నికల తర్వాత మీ అకౌంట్ లో పైసలు పడితే 9,000 కోట్ల రూపాయలు రెడీ ఉన్నాయి అన్నాడు. వీళ్ళు ఆల్రెడీ పంటలు వేసుకున్నారు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎవి నీ పైసలు? ఈ పైసలు ఎవి ఎప్పుడు వేస్తారు? ఇప్పుడు మొట్టమొదటిసారి ఏం చేసిండు? 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తాడు. మొదటి విడత ఏం వేయలే, తప్పించుకొని ఏం చేసిండు? రెండో విడత వేసిండు, మళ్ళీ వేస్తున్నాడు. ఇక మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు వేస్తాడంటే ఇప్పుడు ఏరియా రైతుల కష్టాలు, రైతులకు అవసరం పడాలి, రైతుల అవసరానికి సహాయం చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉండదు. వాళ్ళ ఆలోచనల్లో ఎన్నికల ప్రశ్నలో వేయాలి, ఓట్లు తీసుకోవాలి. ఎన్నికల సమయంలో రైతు భరోసా వేయాలి, లేకుంటే టీచర్లకు డిఏ ఒకటి ఇవ్వాలి, ఏదో ఒక హామీ సెట్ ఇవ్వాలి, ఓట్లు వేసుకోవాలి. ఓట్లు అయిపోయినాక మళ్ళీ ఇక లాపత్తలు కూడా మళ్ళీ ఎరిగా